తర్వాత మరోవైపు తన ప్రభుత్వ పాలన రెఫరెండంగా పార్లమెంటు ఎన్నికల విజయంపై ధీమా వ్యక్తం చేశారు మరి సీఎం రేవంత్ రెడ్డి. ఇక చెయ్యి గుర్తు పార్టీకి పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఏ మేర కలిసి వస్తాయి, ఇక అన్ని పార్టీల కన్నా అత్యధిక ఎంపీ సీట్లు హస్తం పార్టీ హస్తగతం చేసుకుంటుందా అనేటువంటి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు కాంగ్రెస్ కి ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తే మేమంటే మేము తగ్గఫర్గా వస్తూ ఉన్నాం, తగ్గఫర్గా మేము రోడ్ షోలు కానీ కార్నర్ మీటింగ్స్ కానీ మేము పెడతా ఉన్నాం, మేమే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం, ఇక్కడ ఎంపీ సీట్లు కూడా కైవసం చేసుకునేది కూడా మేమే అంటూ కూడా ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. ఇది వాస్తవం అంటారు? ఎంతవరకు సీట్లు కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది కాంగ్రెస్కి సంబంధించి? శ్రీనివాస్, వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే 17 పార్లమెంటు స్థానాలు, అదేవిధంగా ఇటు కంటోన్మెంట్ ఏదైతే అసెంబ్లీకి సంబంధించి ఎన్నిక జరిగింది. అయితే ప్రధానంగా తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పాలి. అదేవిధంగా నిన్న జరిగిన ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎం బాక్సులు స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. ఏదైతే అభ్యర్థుల భవితం మాత్రం స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఈవీఎం లో గల స్ట్రాంగ్ రూమ్ లో నిక్షిప్తమైందని చెప్పొచ్చు. ఎందుకంటే జూన్ 3వ తారీఖు ఈ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో కూడా ఇప్పుడు ఎన్నికైతే పూర్తయింది, ఓటింగ్ అయితే పూర్తయింది. కానీ ఇప్పుడు అసలు అభ్యర్థుల్లో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి. ప్రధాన పార్టీల మధ్య ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవి 3 ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే అధికారంలో ఉంది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెఫరెండం గా తీసుకుంటారని చెప్పొచ్చు. ఏదైతే 14 పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా గెలవాలని కూడా టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్ని తన భుజస్కంధాలపై వేసుకొని స్టార్ క్యాంపెయినర్ గా ఇటు తెలంగాణ అదేవిధంగా దేశవ్యాప్తంగా స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డి కూడా ప్రచారం రాష్ట్రాల్లో కూడా ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా తెలంగాణలో కూడా 27 రోజుల్లో 56 సభలు, అదేవిధంగా సమావేశాలు, కార్నర్ మీటింగులు కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు ఇటు అభ్యర్థులకి దిశానిర్దేశం, అదేవిధంగా ఇటు జాతీయ నాయకత్వం రాహుల్ గాంధీ, అదేవిధంగా ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ప్రియాంక గాంధీతో సభలు ఏర్పాటు చేయడం, రోడ్ షోలు నిర్వహించడంతో పాటు కాంగ్రెస్ ప్రచారంలో దూకుడుగా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటు ఏదైతే అమలు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ 6 గ్యారెంటీల్లో భాగంగా 5 హామీలు ఇప్పటికే నెరవేర్చింది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్లు ఫ్రీ కావచ్చు, అదేవిధంగా ఇటు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇతర ఏదైతే ఇందిరా మీలకు సంబంధించి కూడా ఇప్పటికే హామీలు ఇచ్చింది. అయితే ఈ ఎన్నికల కోడ్ నేపథ్యంలో, పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రస్తుతం అవి ఈసీ నిబంధన ప్రకారం అవి అమలు కాలేదు. కానీ ఖచ్చితంగా ఈ ఎన్నికల కోడ్ అయినంతరం ఈ పథకాలన్నీ ఇంప్లిమెంట్ అవుతాయంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. మరొక వైపు ఏదైతే రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు రుణమాఫీ 2 లక్షలు చేసి తీరుతామని కూడా ఇప్పటికే హామీ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అన్ని పాజిటివ్ అంశాలని తెలంగాణలో ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా ప్రచారాలు నిర్వహించారు. అదేవిధంగా ఏదైతే ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గత 10 ఏళ్లలో చేసిన అవినీతి కావచ్చు, అదేవిధంగా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకపోవడం, మరొక వైపు ఏదైతే మొత్తం అవినీతిలో కూరుకపోవడం, ఇవన్నీ నెగిటివ్ అంశాలను ప్రధానంగా ప్రచారంలో ఉపయోగించారని చెప్పొచ్చు. మరొక వైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా 400 సీట్లు గెలవాలని చూస్తుంది. కానీ ఈసారి బీజేపీ వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తారు, అదేవిధంగా రిజర్వేషన్లు ఎత్తేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అంటూ కూడా ఆవశ్యకతను ఏదైతే కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారం పెద్ద మొత్తంలో నిర్వహించారు. అదేవిధంగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా దూకుడుగా ప్రచారం చేయడం, అదేవిధంగా ప్రచారంలో ముందుగా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇప్పటికే అంటే పోలింగ్ సరళిని బట్టి ఖచ్చితంగా అంటే ఈసారి గత 2019 పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో కూడా పెరిగిన ఓటింగ్ శాతం అంతా కాంగ్రెస్ కే పడుతుందని కూడా ఇటు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా
10 పైన స్థానాలు ఖచ్చితంగా, అంటే 14 స్థానాల్లో 10 నుండి 12 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంది, 14 టార్గెట్ పెట్టుకుంటే అంటూ కూడా ఇప్పటికే ఖచ్చితంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఆ వైపుగా అంటే ఖచ్చితంగా గెలిచి తీరుతామని కూడా ఆశాభావంతో ఉన్న పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే గెలుపుపై ధీమా ఉంది. మెజార్టీ పార్లమెంటు స్థానాలు తెలంగాణలో గెలవడంతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వైపు గాలి వీస్తుంది. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని కూడా ఇటు కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్న పరిస్థితి ఉంది కనిపిస్తుంది. ఆనంద్. ఓకే శ్రీనివాస్, మరి ఒకవైపు చూస్తున్నాం బీజేపీ వాళ్ళైతే డబుల్ డిజిట్ సొంతం చేసుకోవడానికి సొంతమైంది, మాకే సొంతమైంది అని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తారు. మరొక వైపు బీఆర్ఎస్ కూడా. సో మరి వీటన్నిటిని కాదని అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం డిజిట్ అంటే డబుల్ డిజిట్ స్థానాలు సంపాదించేటువంటి అవకాశం కనిపిస్తా ఉందా? అంటే కాంగ్రెస్కి ఏ అంశాలు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉందంటారు? ప్రధానంగా చూసినట్టయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. అదేవిధంగా ఏదైతే ఇచ్చిన హామీలు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనే అంశాలు కూడా ప్రధానంగా ఇటు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఏదైతే 6 గ్యారెంటీల భాగంగా 5 హామీలను ఇప్పటికే ప్రజల్లోకి అంటే అమలు చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఖచ్చితంగా అంటే ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కూడా 5 నెలలు అవుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ప్రజల్లో కూడా పాజిటివ్ వాతావరణం, పాజిటివ్ వేవ్స్ కనిపిస్తున్న నేపథ్యంలో కూడా ప్రధానంగా ఈ ఏదైతే అమలు చేస్తున్న హామీలు అదేవిధంగా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవకపోతే ఇవి ఆగిపోతాయని కూడా ప్రజల్లో ఒక అపనమ్మకం ఉన్న నేపథ్యంలో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కూడా ఇటు ఓటర్లో కొంత కనిపించింది. ప్రధానంగా అర్బన్ అదేవిధంగా రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ డిఫరెంట్ గా కనిపించింది. అర్బన్ లో ఓటింగ్ శాతం తగ్గినా కూడా గ్రామీణ ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఇటు ఓటర్లు క్యూ లైన్ లో మరీ ఉదయం నుండి నిలబడి ఖచ్చితంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఓటింగ్ శాతం నమోదవ్వడం, అదేవిధంగా గత 10 ఏళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అది అంటే ప్రజలకు అనుకున్న విధంగా ఏదైతే హామీలు అమలు చేయలేదు, అదేవిధంగా సంక్షేమంలో ఏదైతే వెనకబడింది, తెలంగాణ ఇంకా 20 ఏళ్ళు వెనకబడిందని కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అదేవిధంగా ఏదైతే లక్షల కోట్ల అప్పుల్లో ప్రభుత్వాన్ని కూరకపోవడానికి కారణం ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, పార్టీకి సంబంధించిన నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా నేతలు మంత్రులు అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా మరొక వైపు ఇటు ప్రాజెక్టులో అవినీతి, అదేవిధంగా ఇటు ఏదైతే ఇచ్చిన హామీలు ఏవి నెరవేరకపోవడం, మరొక వైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే అవన్నీ కూడా నెగిటివ్ గా భావిస్తున్నారు. అదేవిధంగా వీటిని ప్రధానంగా కాంగ్రెస్ నేతలు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సో ఇది కాంగ్రెస్ కు అనుకూలించే అంశంగా చెప్పొచ్చు. అంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేయలేదు, మేము వచ్చి అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నాము, ఏం చేయబోతామంటూ కూడా ఇప్పటికే ఒక ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లిన పరిస్థితి. మరొక వైపు రేవంత్ రెడ్డి దీన్ని రెఫరెండంగా తీసుకున్నారు. ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ కూడా ఏదైతే నమ్మకంతో ఉన్నారు, ధీమాగా ఉన్నారు. మరొక వైపు బీజేపీ కూడా ఖచ్చితంగా 10 ఏళ్లలో ఈ అధికారంలో ఉండి ఏదైతే కార్పొరేట్ సంస్థలకే తప్ప దారాదత్తం చేశారు, లక్షల కోట్లు, అదేవిధంగా ఈ సామాన్య ప్రజలకు ఏం చేయలేదు. మరొక వైపు ఈసారి మళ్ళీ 3వ సారి గెలిస్తే మోడీ ఏదైతే దేశంలో అన్ని రంగాలు వెనకబడిపోతాయి, అదేవిధంగా తెలంగాణలో కూడా ఇచ్చిన హామీలు ఏదైతే ఉక్కు కర్మాగారం కావచ్చు, అదేవిధంగా జాతీయ సంస్థలను తీసుకొస్తానన్నా కూడా ఏది ఇవ్వలేదు, స్టీల్ కావచ్చు, ఇవన్నీ ఏది తీసుకురాలేదు. ఖచ్చితంగా రైల్వే కోచ్ కూడా హామీ ఇచ్చారు, కానీ 10 ఏళ్లలో తెలంగాణకు మోడీ చేసింది ఏం లేదు. గాడిద గుడ్డు అంటూ కూడా ప్రధానంగా ప్రచారం చేశారు. ఏదైతే గాడిద గుడ్డు సింబల్ తో కూడా ప్రధానంగా ప్రతి సభలో సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. సో ఈ నేపథ్యంలో కూడా ఇవన్నీ పాజిటివ్ గా తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళాయని కూడా ఇటు కాంగ్రెస్ భావిస్తుంది. మరొక వైపు దేశంలో ఈసారి బీజేపీ వస్తే ఏం జరగబోతుంది, కాంగ్రెస్ వస్తే ఏం జరుగుతుంది అంటే బీజేపీ వస్తే ఖచ్చితంగా ఈసారి రాజ్యాంగాన్ని మారుస్తారు, అదేవిధంగా రిజర్వేషన్లు ఎత్తేస్తారు. సో దీంతో ప్రజలకు ఇబ్బంది కలుగుద్ది, అదేవిధంగా ప్రజలు తమ హక్కును కోల్పోతారు. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కోల్పోయే ప్రమాదం ఉంది, మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిస్తే దామాషా ప్రకారం జనాభా దామాషా ప్రకారం ఖచ్చితంగా రిజర్వేషన్లు చేసి తీరుతాం, అది అందరికీ అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందంటూ కూడా ప్రత్యేకంగా ప్రచారం చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఇవన్నీ కూడా కాంగ్రెస్ కు అనుకూలించడంతో పాటు తెలంగాణలో ప్రత్యేకంగా కూడా ఓటింగ్ శాతం అంటే పర్సెంటేజ్ పెరిగింది. మరొక వైపు ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్టయితే ముస్లిం ఓటు బ్యాంక్ అనేది కాంగ్రెస్ కు తగ్గింది. ఏదైతే ఈ నేపథ్యంలో
ముస్లిం ఓటు బ్యాంక్ మీద కూడా కాంగ్రెస్ సీరియస్ గా దృష్టి పెట్టింది. సో ఈ నేపథ్యంలో కూడా ఇటు కేంద్రంలో ఏదైతే ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ ముస్లిం రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తాము, అదేవిధంగా ఏదైతే మంగళసూత్రాలు హిందూ మంగళసూత్రాల ఈ అంశాలు ప్రధానంగా ప్రచారం చేయడంతో పాటు ఈ దీని మీద కాంగ్రెస్ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఈసారి ముస్లిం ఓటు బ్యాంక్ కూడా షేరింగ్ కూడా కాంగ్రెస్ కు ఎక్కువ పడే అవకాశం ఉంది. సో బీజేపీకి పడే అవకాశం లేదు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ కి అయితే ఈసారి గత అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంక్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోయినప్పటికీ కూడా ఓటు బ్యాంక్ మాత్రం బీఆర్ఎస్ పడింది. సో ఈసారి కాంగ్రెస్ ఖచ్చితంగా ముస్లిం ఓటు బ్యాంక్ తమకే పడుతుందంటూ కూడా ఇటు ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇవన్నీ సానుకూల అంశాలు. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవన్నీ కూడా బేరీజు వేసుకొని కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఖచ్చితంగా 10 నుంచి 12 స్థానాలు అయితే గెలుస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ శ్రీనివాస్.